హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ప్రొద్దున పెడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్తో పాటు ఇప్పుడు పెట్టే ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్ని కూడా ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అట్లనే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కామెంట్ చేయండి దోస్తులు వీడియో ఎలా ఉందో. అలాగే మా వీడియోస్ని హైప్ చేసేయండి. మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 15తో మీ ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలో ఏం జరగబోతుందో వెళ్ళి చూసేద్దామా? అమ్మ పెత్రమాస అని ఎంత సుక్కలు చూపించిందో తెలుసా అమ్మ మా అత్త. ఏమైందిరా, మంచిగా అరుచుకోలే? అమ్మ అన్ని పీసిడి చేసుడే. పిలిచింది మమ్మల్ని నలుగురిని, ఆ నలుగురికి కూడా తక్కువ వండిపిచ్చుడు. అయ్యో, కడుపు నిండా తినలేరా బిడ్డ? చికెన్ 1/2 కిలో దేవన్నట్ట, మటన్ అట 1/2 కిలో దేవన్నట్టునే ఇంతమందికి. అయ్యో, మరి ఎట్లా సరిపోయిందిరా? తమ్ముడే మన చిన్నోడానే మొత్తం డబుల్ త్రిబుల్ తెచ్చి కూర్చున్నాడు. మటన్ 3 కిలోలు తెచ్చిన, చికెన్ 2 కిలోలు మొత్తం ఫ్రై చేయమన్నా. అయ్యో, ఆమె చెప్పిన దానికి మరీ గంత తేడా చేసుడు అవసరమారా? 1 కిలో అంత ఎక్కువ తెస్తే అయిపోవు. లేకపోతే ఏమనుకుంటున్నావు అమ్మ, మొత్తం గంజు సగం ఆమెనే ఖాళీ చేసి పెట్టింది. నేను తెల్లారి కూడా తినచ్చు అనుకున్నా, తెల్లారి లేదు, ఆ రోజుకే లేదు, సాయంత్రానికి మొత్తం కథం. నానమ్మదేమన్నదట్రా రాంగా? నానమ్మ కూడా ఇంత పట్టుకొని వచ్చింది, గ్రేటే. లేకపోతే నానమ్మ ఊకుంటుందా? ఈడిచి 20 టన్నులు దంతది ఈడికత్తే. తిన్నదా నానమ్మ మరి మంచిగా? కొంచెం కారం ఎక్కువైంది. అబ్బో, కారం ఎక్కువైతేంది ఏది ఎక్కువైతేంది, మంచిగా తింటుంది, మనకే అరగది. మీ నానమ్మకి అన్నీ మంచిగా అరుగుతాయి. సామాన్లు అన్నీ గట్లే తెచ్చిండే అమ్మ తమ్ముడు, డబుల్ త్రిబుల్ తెచ్చిండు. సరే గంత ఓవర్ ఏదిరా నువ్వు కూడా. ఇంకోసారి ఆమెకి నీ మీద నమ్మకం ఉంటుందా చెప్పు? లేకపోతే ఏందమ్మా, పూరీలట 5 ఎత్తుందట శాస్త్రానికి. మనిషికి 5 తింటాం కానీ అందరు కలిపి 5 ఎత్తి ఏడసాలుతాయి చెప్పు? తినబుద్ధి కాదు అందరికీ. ఓ అమ్మ, నీకు చెప్తే ఇంకా పిచ్చెక్కుతుంది ఆమె గురించి. అయ్యగారిని కూడా పిలవలేదు. వాళ్ళ పెద్ద బాపో చిన్న బాపో నట గైరని పిలిచింది. ఆయననే ఎంత బ్లడ్ రష్గా అని అడిపోయిండు. ఏందో ఏమో, పోంతి. మన ఇంట్లోనైతే అవి తెప్పియండి ఇవి తెప్పియండి అంటది. ఆమెకి ఇట్లా చేసిందా? మరి ఇచ్చిందా అన్నిటికీ పైసలు? ఇయలే, మొత్తం లెక్క రాసి చూపించమంటుంది. చూపించుతా అని చెప్పిన. సరే కానీ ఆమెను ఇబ్బంది పెట్టకరా. వాళ్ళ ఆయన ఎక్కడో ఉన్నాడు, పాపం 2 ఆడపిల్లలు. నేను వసూలు చేసుడే. ఆమె పెట్టిందా మనం పెట్టినామా పెత్రమాస? చేసుకోరా, ఎన్నిట్టాన్ని తీసుకోగంతే. ఎక్కువైందని మళ్ళీ అడగకు, మనం పెట్టుకుందాంతి ఏం కాదు. అబ్బో అమ్మ, నువ్వు గట్లా చేసినావంటే కథమే, ఇక నెత్తికెక్కి కూర్చుంటుంది. నీకెందుకురా, అమ్మాయి చెప్పింది నువ్వు. ఆమె ఏం నుంచి చెప్తుంది పాపం, అందుకే గట్లా చేసింది కావచ్చు. మీరు అన్ని గట్లనే ఎన్కేసుకుంటారా అని ఆమెను. ఆమెనేమో ఇక్కడనే ఉందామని చూస్తుంది, ప్లాన్ ఎత్తుంది. ఎక్కడ, మన ఇంట్లోనా? మరి ఎక్కడ అనుకుంటాను? మెల్లగా పూజ గుయ్య తలుగుతుంది. అమ్మ ఇక్కడనే ఉంటుంది అని. ఉంటుండని తీరా ఏ పాటి. బుక్కెడన్నం ఉడుతుంది మా అంటే. ఇల్లుకి ఇంత పెద్దది ఉండే ఒక రూమ్ ఇస్తే అయిపోయి ఆమె దాని ఉంటుంది. మరి ఇంట్లో తీసుకొచ్చి పెడితే ఇంకేమన్నా ఉన్నదా? అవే నాదే రాజ్యం అన్నట్టు ఉంటుంది. అల్లుడిల్లేనే, ఆమె రాజ్యం అని ఎందుకంటదిరా? అబ్బో మర్చిపోయినరా అక్క, ఫస్ట్ రోజు ఎట్లా చేసిందో ఆమె. ఏం చేస్తావురా? 2 బిడ్డలు, కొడుకులు లేకపోయా. ఎట్లాగో మీరే చూసుకోవాలి పడుతుంది. అయితే ఆమె ఇంకొక ఆమె లేదా స్వప్న? ఆమె చూసుకోదా? ఆమె చూసుకున్నట్టే ఉన్నది తీరా. ఆమె చూసుకుంటే ఆడికే పోతా అనకపోనా, గీడికెందుకు వస్తుంది ఆమె పాపం. చూద్దాం తీ, ఉంటుండని. ఆడ 4 రోజులు, ఈడ 4 రోజులు. ఆమె ఎక్కడ నన్ను ఉండండిరా, ఒక రూమ్ ఇద్దాం. ఆడనే ఉంటుందో ఇన్నే ఉంటుందో ఆమె ఇష్టం. నువ్వైతే ఏమనకు బిడ్డ. నేనేమంటానే, పూజ సంతోషమే నా సంతోషం. మంచిగుంటా. ఏమన్నా గెలికిందా అనుకో అప్పుడు చెప్తా సంగతి. మొన్నటిదాకా వేరే కాపురం పెడదామని చెప్పినవాడు కానీ బావతోటి. ఏం సంగతి? ఏమోరా, నాకు అట్లా అనిపించింది. వాళ్ళు ఎట్లనో మాట్లాడిండ్రంతా. మీ వదినైతే బాగా స్వప్న. మరి అందుకే మా అత్త వస్తే ఏం చేస్తుందో అని అంటున్నా. పోతే పోతాం రా, ఏమున్నది. నేను కూడా వచ్చేస్తా నీతో పాటు, ఏముండదు. అమ్మని ఇడిచిపెట్టాను ఉంటా కానీ నువ్వు లేకుండా నేను అస్సలు ఉండక్క చెప్తున్నా. నువ్వు వస్తా అంటే అయిపోయినారా? నీ పెళ్ళాం తల్లి రాని వద్దా నిన్ను? దాన్ని ఇడిచిపెట్టి రమ్మన్నా ఇడిచిపెట్టేస్తా. నేను మాత్రం నిన్ను ఇడిచిపెట్టి ఒక్కరోజు ఉండ చెప్తాను. ఎందుకు రాగవాన్ని మాటలు? వేరే కాపురం లేదు ఏం లేదు, అందరం గిన్నే ఉంటాం గంతే. వాళ్ళ అమ్మ చిక్కడు ఉంటే పూజకు బలం వస్తుందమ్మా. పూజ కూడా ఏమన్నా అన్న అంటది. అంటానని నేను లేనా? నేను చెప్తా అలా సంగతి.
ఏమంటావురా నువ్వు మధు? ఏమనుడేంది, మెడలు పట్టి బయటకు నొక్కుతూ ఇద్దరిని. ఇప్పుడు గట్లే అంటావురా, రేపు నీకు పిల్లనో పిల్లగాడ పుట్టినాక అట్లా నూకవు. అందుకే నేను ఒకటి చెప్తా అయినుండ్రి. నేను ఆల్రెడీ ఆమెకు అదే చెప్పిన, మా అత్తకు. ఏం చెప్పినావురా? నువ్వు ఎన్ని చెప్పినా ఆమె ఇప్పుడు సరే అంటది, తర్వాత మళ్ళీ ఆమె వేసేటి అన్నీ ఎత్తది. నేను చెప్పేది మంచిగా నుండ్రి. లేరు కదా పూజ ఉన్న మా అత్త. లేరురా, పూజ బ్యూటీ పార్లర్కి పోతా అంటే మీ అత్త కూడా పోయింది. అరే ఇనుండ్రి, నేను ఈ విషయం బావకి ఎప్పుడో చెప్పినా, మీరు నాన్నకి చెప్పుండ్రి, అర్థమవుతుందా? ఏందిరా? ఇగో ఈ ఆస్తులన్నీ బావయ్యే అని చెప్పిన. సీను బావి అని చెప్పినావా? వెటకారంగా నవ్వుతావేంది? మా తమ్ముడి కూడా బాగున్నాయి జాగాలు తెలుసా? అమ్మా, మీ తమ్ముని మొత్తం బావ పేరు మీదనే ఉన్నాయి కదా, వాడితోటి ఏం ప్రాబ్లం లేదు. మన ఆస్తులన్నీ అక్క పేరు మీద నా పేరు మీద సగం సగం ఉన్నాయి కదా. అవును, మీ ఇద్దరు ఎప్పుడో చేసాగం చేసిండు కదా నాన్న. అదే మరి, చెరసగం అని చెప్తే ఇప్పుడే వేరే కాపురం పెడదామంటది. ఇవన్నీ బావ ఆస్తులే అని చెప్పిన నేను, అంటే మా అక్క ఆస్తులు అని చెప్పిన. మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటానమని చెప్పిన. పిస అయ్యాకరా, నువ్వు చెప్పినంత మాత్రం వాళ్ళకి తెలియదు అనుకున్నావా? ఎట్లా తెలుస్తుంది చెప్పు? నేను మేనేజ్ చేస్తా. నిన్ను చీపుగా చూస్తారా పిసోడా? చీపు చూడని ఏమన్నా చూడని, మంచిగా ఉంటే మా అక్కనే నాకేమన్నా ఇస్తుందని చెప్తా. నీకెందుకు? ఎందుకురా అన్ని పిసబిత్తిరి ప్లాన్లు ఎత్తావు? అది చెప్పింది కరెక్టేనే అమృత. పెళ్ళి అయినాక 4 రోజులకే ఎట్లా ఎగిరిండ్రు వాళ్ళందరూ వచ్చి మొత్తం వాందే ఆస్తులు అన్నట్టు బిల్డప్ ఇచ్చిండ్రు. అవునమ్మా, ఇక చెరసగం ఎప్పుడో వంచేసిండ్రంటే తమ్ముని పట్టుకొని పోతారు. చెరసగం ఎడవంచిండుతి అయినా అమ్మా నాన్న పేరు మీదనే ఉన్నాయి. ఏం వేరే కాపురం పెట్టమన్నది కానీ. ఎందుకురా, నేను పోయినాక మీ ఇద్దరికి చెరసగం అత్తయ్య అని చెప్పిన అనుకో, నన్ను ముందే చంపి పారేస్తారు. ఏందే అమ్మా నువ్వు పిస. నీకేం తెలుసురా, బయట అన్ని గవే జరుగుతాయి. నేను చూస్తాను ఫోన్లో యూట్యూబ్లల్లో. ఇంకేంది, మొత్తం అక్కదే ఆస్తులు అని చెప్పినామనుకో, మూసుకొని వాడు ఉంటారు ఇంట్లో. అరే, మీ అత్త ఇంట్లో ఉంటుంది కదా అని పిస మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తానా. నేనేమంటా అక్క, రెస్పెక్ట్ ఇస్తా. ఆమె ఎక్స్ట్రాలు మాట్లాడితే నేను కూడా ఎక్స్ట్రాలు మాట్లాడతా, అంతే. ఇక మరీ నెత్తి మీద వేసుకోవద్దు అమృత. ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడనే ఉంచాలి. మనం నెత్తి మీద పెట్టుకున్నాం అనుకో, మనల్ని దొక్కేస్తారు పాతాళానికి. అంతే అమ్మా, నేను చెప్పింది అయితే అర్థమైంది కదా. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసిన, వాళ్ళు అదే నమ్ముతాండ్రు. అందుకే కావచ్చురా, మొన్న నానమ్మని అడిగేది అడుగుతుంది. ఆస్తులు మీకు ఎన్ని ఉండే, ఎన్ని సంపాదించిండ్రు, నీ కొడుకు ఎన్ని సంపాదించిండ్రు అని అన్ని ఆరాలు తీస్తుంది. పోయి నానమ్మని అడిగిందా? నానమ్మ ఏం బాగుతుందో దానికి తెలియదు. సరే, డాడీ అమాయకుడు అని డాడీని కూడా అడుగుతుంది. డాడీకి చెప్పుండ్రి ముందే. నేనైతే ఆ బావకి చెప్పేసిన. ఏమన్నాడు రా బావ? నవ్విండా? నాకేం తెలియదు బామ్మరిది, ఆమె అడిగినా నేను సప్పుడు చెయ్య, నేను మాత్రం నాకు ఉన్నదని చెప్పుకోనని చెప్పిండు. ఏమల్లుడు, ఏం ముచ్చట్లు పెడతాను? నా గురించే పెడతానవా? నీ గురించే పెడతాను అత్త. మా అత్త ఎటు పోయింది, బాసేపు అయ్యా నాకు మనసున పడతలేదని. నిన్న మా అత్త మంచిగా గోలిచ్చి పెట్టిందని చెప్తానవా లేదా మీ అమ్మకు? చెప్తున్నా అత్త, బాగా వేసింది, మస్తు మిగిలినాయని చెప్తాన్నా. జోకులు బాగా చెప్తాను. ఏడ మిగిలింది? మిగిలితే మంచిగా ఫ్రై చేసుకొని తిందాం అనుకుని ఇవాళ. మా నువ్వు తెప్పించినావా? ఎక్కువ తెప్పిస్తే మంచి ఇవాళ ఫ్రై చేసుకొని తిందాము. గోంత తెప్పించినా నేను? గంతగానం ఎవ్వరు తెప్పియరు అల్లుడు. ఏందో చెప్తావు నువ్వు కానీ. మంచిగానే సరిపోయింది అత్తమ్మ. తెల్లారి 2 రోజులు తింటే మంచిది ఏమన్నా? అట్లా ఫ్రై చేసుకొని తింటే మంచిది కాదు, తీయండి. అయినా మనైతే మిస్ అయింది, ఎంత కమ్మగైనా కూరలు. వీళ్ళందరూ ఏమైనా హెల్ప్ చేసిండ్రా లేదా మీరు ఒక్కలే చేసుకున్నారా? అన్ని పిల్లలే చేసిండ్రు. అది నేను ఒక కౌసు కూరలు ఒకటే అందినా. మా అత్తమ్మకు వేరే వంటలు ఏం చక్క ఏరాదు కానీ నాన్ వెజ్ అయితే సూపర్ చేస్తుంది అమ్మ. ఇక అవి నాకు ఇష్టం కాబట్టి చేస్తా. అమ్మ చాయ్ పెట్టిపోవే, తలనొస్తుంది. పెడతా. ఏం చేయించుకున్నావా అత్త బ్యూటీ పార్లర్లా? నేనేం చేసుకుంటా? ఇగో నా బిడ్డ పోతా అంటే దాన్ని ఎంబడి పోయినా. నువ్వు కూడా మంచిగా కత్తిరించుకోకపోయినావు ఈ ఐబ్రోస్. నేను గవి కత్తిరించుకోకున్నా ఐబ్రోస్ నెయ్యి మంచిగా ఉంటాయి హీరోయిన్ లెక్క. జుట్టు కూడా గద పెద్ద చికెందుకు అత్త, పట్టిగా షాంపూ వేస్ట్, నూనె వేస్ట్. ఫంక్షన్లు ఉంటే రంగు కూడా కొట్టుకుంటా నేను. మళ్ళీ రంగు కూడా వేస్ట్. చిన్న నా లెక్క కట్టి వేయించుకుంటే ఏమవుతుంది? మంచిగా కొడతావు. అల్లుడు అంతా ఏందో మాట్లాడతాడు, నాకే సిగ్గైతుంది. అమ్మ పోవే, తాగుతావా అల్లుడు సాయ్? అందరం తాగుతాం, అందరికి పెట్టుకోనరా.
అమృత నాకన్నా కమ్మ పెడుతుంది చాయ్. అందరు నీకన్నా కమ్మానే పెడతారు కానీ నువ్వైతే తొందర పెట్టుకొని రాపో. పోయి వచ్చినా నన్నే పెట్టమంటాడు అల్లుడు. అక్క పెట్టుపోవే అమ్మ పెట్టుపోవే అంటే ఏంది? అయినా గింట్లోకి వచ్చి ఆకు ఓపిక పడతా, ఏది చెప్తా గది చెప్తా అని. అమృత అడుగుతా అంటే కదా అడుగు. గందుకే మరి నిన్ను ఛాయ్ పెట్టమని లోపలికి కొమ్మంటాన్నా. నువ్వు లోపలికి పోతే అడగచ్చు, నువ్వు ఉంటే గలీజ్ ఉంటుంది, నువ్వే అడుగుమన్నట్టుంటుంది. అవునే నువ్వు అన్నది కరెక్టే, నేను పోతా, పోంగానే అడుగు. సరే నువ్వు తొందర పో, మళ్ళా మామయ్య వస్తాడు, ఆ సీనాన్న వస్తాడు, నడు. ఏందత్తో గుస గున్న మామిడి ఆట ఆడబడుతుంది. ఏ గ్యాడోళ్ళ సీక్రెట్ నీకెందుకు పిల్లగా? అరే అన్నిటికి ఎందుకు రవరుతావు? అమ్మటి సాయ పెట్టుకత్తా. చున్నీ వేసుకోకుండానే పోయినావా అని బయటకు? విసలేసిందా నీకు? ఏ బయటకి ఇట్లా ఎందుకు పోతా మధు? అక్కడ పెట్టిన హాల్లో చూడిపో, ఉడకపోస్తుందని అక్కడ వారేసి వచ్చిన. వేసుకొనే ఉంటే ఏమవుతుంది? ఎవరన్నా ఉంటే వేసుకుంటుంది. ఎవరున్నారు ఇంట్లో? ఇప్పుడు మామయ్య లేడు, అన్నయ్య లేడు. ఏమండి, నేను నిన్న ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుతున్నా కదా. ఏంటిదే? ఏమన్నా డ్రెస్సులు కొనుక్కుంటావా? కాదు, డ్రెస్సులు మస్తున్నాయి, మొన్నే కొనుక్కున్నా. ఏమన్నా నగలు కావన్నా? ఏ నగలు కాదేం కాదు, పెళ్ళి కొనిచ్చినవి మొన్ననే ఉన్నాయి అన్నీ. మరి ఏంటిదే? నాకు తెలిసే మీ అమ్మ గురించి అడుగుతావని. కొంపదీసి వేరే కాపురం పెడతా అంటావేంది? పెట్టేది ఉంటే నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి పెట్టుండ్రి, నేనైతే ఇన్నే ఉంటా. చీ గట్లెందుకంట మధు, అందరం కలిసే ఉంటాం కానీ. అది కాదు మధు, మా అమ్మ గురించి. అమ్మని ఇక్కడనే ఉంచుకుందాం అనుకున్నాం కదా. నేనెక్కడ అనుకున్నానే, నువ్వే అంటివి. అవ్వ చెప్పు మధు, మీ వాళ్ళతో మాట్లాడినావా? నువ్వే మాట్లాడచ్చు కదనే. నేనేమని మాట్లాడాలి మధు? నువ్వు చెప్పచ్చు కదా, పూజ వాళ్ళ అమ్మను కూడా ఇక్కడనే ఉంచుకుందామని. నేను అడగను వాళ్ళను, పూజ అడుగుతుందని చెప్తా. అవ్వ గట్లా అనకు కానీ, పూజ కూడా గదే అనుకుంటుంది. పాపం ఆమె ఒక్కతే ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది, మన ఇంట్లోనే ఉంచుకుందామని చెప్పు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేద్దామే? అబ్బా ఎట్లానే వేసి ఒప్పి కదా మధు. ఏమున్నదే, మా వాళ్ళు ఒప్పుకోకపోతే మీ స్వప్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది, మీ అక్కింట్లో. స్వప్నక్క ముందే చెప్పింది మధు బాగా ఒప్పుకోడని. బాగా ఒప్పుకోడట్నా? ఎందుకట? వాళ్ళ అత్త మామలు కూడా ఉన్నారు ఇంట్లో, ఆమెకేమవుతుందట? మొన్న చికెన్ చేసిన మమ్మీ దా 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 అని పిలిచే కదనే, ఎంత ప్రేమ ఉన్నట్టు. బాగా ఒప్పుకోకపోతే ఆమె ఏం చేస్తుంది మధు? మరి నేను ఒప్పుకోకపోతే నువ్వేం చేస్తావే? అబ్బా గట్లా అనకు మధు, అందరు గట్లే అంటే మా అమ్మ ఎటు పోతుంది చెప్పు. మరి చూసినావా మీ సప్నకి ఎట్లాంటిదో? గట్లా అంటారు ఎవరన్నా కన్న తల్లిని? నువ్వు మీ అమ్మనేమో సప్న సప్న అని పోతారు, అక్క అక్క నువ్వు సప్న సప్న అని మీ అవ్వ. ఆమెను చూస్తేనే తెలుస్తుంది ఆమె గ్యాస్ ఉంటుంది అని. నువ్వు మా అక్కని ఏమనకు మధు. మా బాగా ఒప్పుకోకపోతే ఆమె ఏం చెప్తుంది చెప్పు. ప్లీజ్ ప్లీజ్ అడగరాదు. అడుగుతా తీయే ఎప్పుడన్నా. ఎప్పుడన్నా కాదు మధు, ఇప్పుడే అడుగు. మళ్ళీ ఎటు పోతుంది అమ్మ, ఇటే వచ్చేయమందాం. ఇప్పుడేనా? అబ్బా ప్లీజ్ ప్లీజ్. అయినా మీ అమ్మ ఇన్నే ఉంటుంది కదా రోజు, స్పెషల్గా అడుగుడు ఎందుకు? వాళ్ళు కూడా ఏమంటలేరు కదా. ఎప్పుడోసారి మీ అక్కింటికి పోతుంది వస్తుంది మళ్ళీ రాత్రి వరకు. గట్లుంటే ఎట్లుంటుంది చెప్పు మధు? ఆమెకు ఉండబుద్ధి అవుతుందా? ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. నువ్వు క్లారిటీ ఇచ్చినావు అనుకో, కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. సరే అమ్మా. ఏందిరా? ఏం లేదమ్మా, మా అత్తమ్మ గురించి. ఏందిరా నిన్నటి పైసల గురించి మాట్లాడుతున్నావా మళ్ళా? చీ కాదమ్మా, ఇక వాళ్ళ అమ్మకు ఎవరున్నారు, ఇద్దరు బిడ్డలు కదా, కొడుకులు లేరు ఏం లేరు. ఈ ఒక్కతే ఉండబుద్ధి అవుతలేదట అక్కడ మా అత్తమ్మకు. అవునరా పాపం, ఎట్లుంటుంది ఒకతే? అందుకే గీన్నే ఉండమంటే మంచిగా ఉంటుంది కదమ్మా. ఎవరొద్దన్నారా? మనం అందరం కలిసిమెలిసి ఉంటాన్నాం కదా, ఇంకేంది? మా అత్తమ్మని అడిగితే ఈమెందో చెప్పేది చెప్తాంది. ఈమెకు అవసరమా అన్ని? గట్ల కాదక్క, ఇప్పుడు వస్తుంది పోతుంది, ఎక్కువ ఇన్నే ఉంటుంది కానీ ఇక్కడనే ఉండు అత్తమ్మ అని మీరు చెప్తే కొంచెం మంచిగా ఫీల్ అవుతుంది, గట్లా సంతోషంగా ఉంటుంది ఈయన్నే. ఏంది అల్లుడు, నన్ను గీడుండమంటానవా? ఈ ఆడేడు ఉంటావు అత్త ఒక్కదానివే, మాతో పాటే ఉండి ఇన్నే. నేను మా ఉంటా కానీ అడ్జస్ట్ అయ్యి, ఇక మీ అమ్మకు మీ అక్కకు ఏమనుకుంటారు వాళ్ళు. అడ్జస్ట్ అయ్యి ఉండు ఎందుకు అయినమ్మా? మీ ఇష్టం, మీకు ఎక్కడ ఉండబుద్ది అయితే అక్కడ ఉండండి, బలవంతంగా ఏమి ఉండమంటలేం. అడ్జస్ట్ అవడంటే గట్లగా అయినమ్మా, ఇక నేను చేయబట్టి మీరు అడ్జస్ట్ అవడం అవుతుందని ఎందుకని అంటానా. అడ్జస్ట్ ఏం లేదత్తమ్మా,
మీరు ఇప్పుడు ఎట్లున్నారో ఎప్పటికీ అట్లనే ఉండుండ్రి. ఈ అమృత ఏది చెప్తా గదే ఉంటా. సరే, కలిసిమెలిసి సంతోషంగా ఉంటే ఎవరు వద్దంటారు వదినమ్మ. ఏమన్నా తేడా అయితే మాత్రం తేడా అవుతుంది అంతే. నేను మంచిగా కలిసిమెలిసి ఉంటా, తేడా ఎందుకు అవుతుంది? అగో సాయ గుమగుమ వాసన ఈడికి వస్తుంది, మంచిగా మరుగుతుంది. సాయ తీసుకొస్తా. సోపు బాగానే వేస్తాను కదా అత్త. ఇక ఉండుడేనా అయితే? ఇప్పుడు కూడా వద్దా నేను మా ఇంటికి? అద్దిగా ఉండి ఇన్నే నేను పూజ పోయి సామాన్లు పట్టుకొస్తాం. ఏం సామాన్లు? బట్టలే కదా. ఏ బట్ట పేలికలు ఏం పాడైనా నాకు? చిన్న చిన్న పూజ తీసుకొత్తత్తి. మరి నాకు ఒక రూమ్ ఇస్తారా ఏందన్నా? అన్నే వండుకొని తింటా. అబ్బో, ఇక గిదే మరి ఎక్స్ట్రాలంటే. అత్తమ్మ, ఈడు మా ఇంట్లో ఉండి మళ్ళీ నువ్వు వేరే వండుకొని తింటావా? మరిగా నేను వండుకొని తింటా. ఎందుకత్తమ్మా, మా అందరికి వేయాల పడుతుందనా? ఇంట్లో 2 పొయ్యిలు పెట్టేది లేదు. మాతో పాటే కలిసి ఉండుండ్రి, లేకపోతే ఇక మీ ఇంట్లోనే ఉండుండ్రి. మళ్ళీ వేరే పొయ్యి ఎందుకు అంటే ఇక మీరు ఏమనుకుంటారో అని అట్లా అన్నా. నేను వేరే పొయ్యి ఎందుకు పెట్టుకుంటా? నాకేడ శాతం అవుతుంది. మళ్ళీ అల్లుడే అన్నీ తేవాలి నాకు సెపరేట్ సామాన్లు. నిన్నొక్కరోజు తేయడానికే కింద మీద పడ్డాడు అల్లుడు. అమ్మ నీకెందుకే అవన్నీ? ఇంట్లో ఉండమన్నారు, ఉండు గంతే. ఇక ఇది నీ ఇల్లే అనుకో, గంతే అనుకో అత్తమ్మ. నీ కొడుకులు లేరు, బిడ్డిల్లే నీ ఇల్లు, అల్లుడే నీ కొడుకు, గంతే. ఇక అల్లుడు నా కొడుకు అవుతాడు కానీ ఇక ఈ ఇల్లు నా ఇల్లు ఎందుకు అవుతుంది? ఇక ఆడబిడ్డ ఇంట్లో మేము ఉండబడుతుంది. ఇక అందుకే అదే ఉండమంటుంది కదా వదినమ్మ, అమృతనే ఉండమంటుంది. ఇక మా లెక్కనే మీరు కూడా ఉండుండ్రి గట్లనే. గంతే. థ్యాంక్స్ అమృత, థ్యాంక్ యూ సో మచ్. అబ్బో, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అత్త? అచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ కూడా వచ్చు. ఇంకా హ్యాపీ బర్త్డే అని కూడా అనొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ కూడా వచ్చు. సేమ్ టీ అని కూడా అంట, తెలుసా? సూపర్. అమృత ఒప్పుకున్నా అంటారేంది? ఆమెదేనేంది నిజంగా ఈ ఆస్తంతా? మేమెట్లున్నామో మీరు కూడా గట్లే ఉండుండంటుంది. లేకపోతే నాటకాలు ఆడుతున్నారా? అందుకే కావచ్చు నేను ఈ విషయం మా అత్తతోటి మాట్లాడుతూ ఉంటే మా ఆడబిడ్డనే రిప్లై ఇస్తుంది. వెంటనే స్వప్నక్కకి ఈ విషయం చెప్పాలి. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక చూసిండ్రు కదా దోస్తులు, మా అత్త రేపటి నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. ఇక చూడుండి తమాషా. ఇక మరి వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. హైప్ చేయడం మర్చిపోకండి. నేను ముందు ఈ విషయం మా స్వప్నక్కకి చెప్పాలి.